కలిగినది కూడా తీసేవారు. సో ఇస్తే ఇస్తారంట. ఎలా ఇస్తారంట? సమృద్ధిగా ఇస్తారు, లేదంటే ఉన్నది కూడా తీసేస్తారు. మీకు అర్థమైన పాయింట్ ఇదే. వాక్యములో ఉన్న ప్రాముఖ్యమైన అంశం మీరు నన్ను చూడండి. మత్తయి సువార్త 25:29 రాయబడినమాట. కలిగిన వారికి దేవుడు ఏం చేస్తారంట? ఇస్తారు. ఎలా ఇస్తారంట? సమృద్ధిగా ఇస్తారంట. లేని వాని యుద్ధ నుండి, లేదని ఎవరు చెప్తారో వాళ్ళ చేతి నుంచి ఉన్నది కూడా తీసేస్తారు. నేను మధ్యాహ్నం ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత బాగా నీరసంగా ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఒక 10 రోజు అయిందమ్మా రాత్రి మేము పడుకొని. రాత్రి అంతా ప్రయాణంలోనే ఉంటున్నాం. ప్రతిరోజు రాత్రి మీటింగ్ చూసుకొని 11-12 గంటలు దాటి ఇంకా అక్కడికి ప్రార్థన చేసి భోజనం చేసి మళ్ళా ప్రయాణం చేసి వచ్చినప్పటికీ 3-4 గంటలు అవుతుంది. నన్ను కూడా మేము అడ్డకి మీటింగ్ చూసుకొని మేము దాదాపు నర్సరావుపేట దగ్గరికి వచ్చినప్పటికీ 2:30-3 గంటలు అయింది. కరెక్ట్గా ఏమైందంటే ఇంకొక 5 కిలోమీటర్లు ఉంది అనగానే జరిగిందంటే మన టైర్ పంచర్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు మీటింగ్స్ లో అటు ఇటు తిరిగాను, కానీ ఫస్ట్ టైం మన కార్కి ఫ్రంట్ టైర్ పంచర్ అయిపోయింది. పంచర్ అయిన టైర్ ని ఇంకా వచ్చేది మేము దిగి రాత్రి పాపం పాస్టర్ మన బ్రదరు రాత్రి బైక్ లో ఆ చెడీలో వచ్చి మాకు కొంచెం సహాయం చేశారు. ఇదంతా అయిన తర్వాత ఇక్కడ వచ్చినప్పటికీ అమ్మగారికి తెలుసు 5 గంటలు అయింది. మేము ఇంకా పడుకున్నప్పుడు ఇంతసేపు నా బాబు ఏం చేశాడంటే కార్లో బాగా నిద్రపోయాడు. 5 గంటల వరకు నిద్రపోయాడు. ఇంకా రూమ్కి వచ్చామా, మంచి రూమ్ మాకు ఏర్పాటు చేసి ఇచ్చారు. అక్కడ పడుకుందామని 6 గంటలకి పడుకుందామని బెడ్ ఎక్కి ఇలా కళ్ళు మూసుకున్నాను. కరెక్ట్ గా నా బాబు లేచాడు. ఇంకా లేచిన తర్వాత ఇంకా వాళ్ళ లోకం. లేచి తలపైన కొడుతున్నాడు, వెనకాల పడుకోరా నాకు నిద్ర వస్తుందిరా అని చెప్పిన ఆయన ఆడుకునే ఉన్నాడు. ఇంకా 2 గంటల వరకు ఆయన కొంచెం పడుకోబెట్టే వరకు అమ్మయ్యా. సో చాలా చాలా టైం పడుకున్నాను, చాలా ఇబ్బంది అయిపోయింది. బట్ స్టిల్ దేవుడు నడిపించారు. మళ్ళీ ఈ ఉదయం మధ్యాహ్నం ఆరాధన తర్వాత మరలా రూమ్కి వెళ్దామని అనుకున్న టైంకి ఇంకొక టైర్ పంచర్ అయిపోయింది. అంటే ఇలాంటి ఏదైనా జరిగితే ఒకటి ఏంటంటే ఏదో గొప్ప కార్యం ఈ ప్రాంతంలో దేవుడు చేస్తున్నారు. సాతానికి భయం వచ్చేసింది, నాతో సాతానికి భయం వచ్చేసింది, యాదవుడికి భయం వచ్చేసింది. అభిషక్తి ఇక్కడికి అడుగు పెట్టారు, సాతాన్ ఇక్కడ మారిపోతుందని అంట. మనం మాత్రం ఆరాధన ఆపను, స్తుతించడం మానదు. ఎందుకంటే గొప్ప కార్యం మన సంఘంలో దేవుడు చేయబోతున్నారు. చెప్పట్లేక తమలపాకులో సున్న వేస్తారు కదా. మన చూసాక అమ్మమ్మ సున్న అదే సున్న ఇలా తీసుకొని కొంతమంది చప్పట్లు కూడా అలాగే ఇంటికి చప్పట్లు చప్పట్లు కొడితే మన బాడీలో ఉన్న నరాలంతా మా చేతులు ఉండదు. మనం ఎంత చప్పట్లు కొడతామో బ్లడ్ ఫ్లో బాగా ఉండదు. అదొక ఎక్సర్సైజ్. రెండోది, మీరు చప్పట్లు కొడితే ఈ చలి మారిపోతుంది, ఒక వేడి వచ్చేస్తుంది. మూడోది, చప్పట్లు కొడితే పక్కన నిద్రపోతున్న వాళ్ళు లేచి వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. కలిగిన ప్రతి వానికి అతనికి సమృద్ధి, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసేవాడు. ఇది ఎవరు చెప్పారంటే ఇది ఈ మాట ఎవరు చెప్పారంటే ప్రాముఖ్యమైన మాట. ఈ మాట మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన మాట, యేసు ప్రభు చెప్పిన మాట. ఇది ఏ సందర్భంలో చెప్పారంటే యేసు ప్రభు అమ్మ తల పైకెత్తి, ఇక్కడ చూడమ్మా, ఎవరు తల వంగి చూడొద్దు, తల పైకెత్తండి. యేసు ప్రభు ఉపమానాలు నేర్పిస్తున్నారు, ఉపమానాలు చెప్తున్నారు, నేర్పిస్తున్నారు కాదు సారీ, ఉపమానాలు చెప్తున్నారు. ఆ కాలంలో ఉపమానం అంటే కథ రీతిలో ప్రజలకి అర్థమయ్యే రీతిలో. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చప్పట్లు కొట్టండి, ఎందుకు చప్పట్లు కొట్టాలి నేను చెప్పాను కదా. ఇదే విధంగా ఉపమాన రీతిలో దేవరాజ్యం గురించి మాట్లాడుతున్నారు. దేవరాజ్యంలో ఉన్న మహిమ కలిగిన సంగతుల గురించి, ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నారు. ఆమె చెప్పండి. ప్రత్యక్ష గురించి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఒక ఉపమాన రీతిలో అక్కడున్న శిష్యులకి తెలియాలని
చెప్పినప్పుడు తాళంతు గురించి మాట్లాడారు. దేని గురించి మాట్లాడారు? తాళంతు. గట్టిగా చెప్పండి. తలంతు, తాళంతు. మీకు అర్థమైంది అనమాట. ఏంటది? మీకు అర్థమైంది. తాళంతు నా భాషలో టాలెంట్ అని చెప్తారు. టాలెంట్స్ మీకు అర్థమై ఉంటుంది. తాళంతు గురించి మాట్లాడుతున్నాం. తెలుగు బాగా పర్వాలేదా? బాగుందా? నిజంగా? లేదా ఇంగ్లీష్ లో మాట్లాడినా? యు వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్? వద్దు. ఓకే ఓకే ఇంగ్లీష్ లో ఓకే. నేను ఫస్ట్ టైం ఆంధ్ర వచ్చినప్పుడు నాకు తెలుగు తెలియదు అన్న. ఇప్పుడే తెలుగు కొంచెం నేర్చుకుని మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ టైం ఆంధ్ర మచిలీపట్నం వచ్చాను మీటింగ్కి. అక్కడ ఒక చోట మీటింగ్కి వెళ్ళి వాక్యం మాట్లాడిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. తెలుగులోకి మా బ్రదరు ట్రాన్స్లేషన్ చేశారు. ట్రాన్స్లేషన్ అయిన తర్వాత ఆ రోజు ఉపవాస కూడిక కాబట్టి పాస్టర్ చెప్పారు, మధ్యాహ్నం మేము తినట్లేదు బ్రదర్, మీరు వెళ్ళి తినండి అని చెప్పారు. వేరే ఇంట్లో ఫుడ్ అరేంజ్ చేశారు. ఆ ఇండియా యజమానుడు కొంచెం ఇంగ్లీష్ తెలుసు, ఆయనకి కొంచెం ఇంగ్లీష్ తెలుసు. ఆయన మొత్తం తెలియదు కానీ కొంచెం. వాళ్ళు వచ్చి బ్రదర్ కమ్ ఈట్ మై హౌస్ అని చెప్పారు. మా ఇంటికి వచ్చి అంటే ఇంటిని తినండి అని చెప్పారు. ఈట్ మై హౌస్ కమ్ ఈట్ మై హౌస్. ఇంటికి వచ్చి సరే ఐ కమ్ బ్రదర్ ఐ కమ్ అని చెప్పి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా ట్రాన్స్లేటర్ రాలేదు, ఆయనకి కొంచెం ఇంగ్లీష్ తెలుసు కదా, మాట్లాడొచ్చులే అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే మంచి భోజనం పెట్టారు. బాగానే తిన్నాం. బాగా తిని ఫుల్ అయిన తర్వాత అమ్మ మీ ఫ్యామిలీ అందరిని పిలవండి, మనం ప్రార్థన చేసి రూమ్కి వెళ్తాను, రెస్ట్ తీసుకుంటానని చెప్పగానే అందరినీ పిలుస్తున్నాం. పిలిస్తే ఒక్క అబ్బాయి మాత్రం లోపలికి రావట్లేదు. ఎంత గట్టిగా పిలిచినా బాబు మాత్రం లోపలికి రావట్లేదు. లాస్ట్లో ఈ అమ్మాయి ఏం చేశారంటే వాళ్ళని కొంచెం వాళ్ళ పేరు పెట్టి పిలుస్తున్నాం, గట్టిగా పిలుస్తున్నాం. చెప్పనా పర్లేదు కదా? చెప్పలేదు. ఏమని పిలిచారంటే అప్పుడు నాకు తెలుగు తెలియదు కదా. వాళ్ళు గట్టిగా హే దొన్నపోతు రా లోపలికి. నేనేమనుకున్నా ఈ బాబు పేరు దొన్నపోతు. లోపలికి వచ్చిందంటే అందరికీ ప్రార్థన చేసి ఈ బాబు తలపైన చెప్పండి, లార్డ్ ఐ ప్రే ఫర్ జస్ట్ దొన్నపోతు. దేవా ఈ దొన్నపోతు కోసం ప్రార్థన. నేను ప్రార్థన చేసి ప్రార్థన ఇలా చేస్తాను, దేవా ఈ దొన్నపోతికి మంచి జ్ఞానం ఇచ్చింది, ఈ దొన్నపోతికి మంచి విధేయత దయచే ప్రభు. మొత్తం ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే బాబు ఏమో ఎవరక్కడ వాళ్ళ అమ్మ ఏమో చేయబట్ట. టైంలో మా ట్రాన్స్లేటర్ గారు వచ్చి కిందికి పడిపోయి నవ్వుతున్నారు. అయ్యో కాస్త వాళ్ళు చెప్పారు దొన్నపోతు అంటే ఏంటి అన్ని. అందుకే మీరు వాక్యం శ్రద్ధగా వింటే మీకు వాక్యం మీకు అర్థం అవుతుంది. ఆమె హల్లెలూయా. తెలుగు బాగుంది కదా? యేసు ప్రభు ఇప్పుడు శ్రద్ధగా వినండి. యేసు ప్రభు దేవుని రాజ్యం గురించి వివరించి మాట్లాడుతున్న టైంలో యేసు ప్రభు ఉపమాన రీతిలో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన సందర్భమే తలాంతు గురించి మాట్లాడుతున్నారు. దేని గురించి? తలాంతు గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఇలా చెప్తున్నారు, ఒక ఊర్లో ఒక యజమానుడు ఉన్నారంట. ఒక ఊర్లో ఒక యజమానుడు అని చెప్పి మొదలు పెట్టాడు ఆ స్టోరీ. చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయంలోనే 14వ వచనం ఇచ్చి చదువుకుందాం. మాథ్యూ 25:14 onwards. మైక్లో చదవండి అమ్మా, కొంచెం గట్టిగా చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన ఆస్తిని వారికి అప్పగించినట్లున్నాను. అమ్మాయి మాట చూడండి. ఒక్కరికి ఎంత తలంతమ్మా? 5. మీరు నాతో ప్రతిస్పందించాలి. ఒకరికి ఎంత తలాంతు ఇచ్చారంట? 5 తలాంతులు. ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరపు పోయెను. చాలమ్మా, అందరు ఇక్కడ చూడమ్మా, తలపగించండి. దేవుని రాజ్యం ఇలా ఉండదని చెప్పి యేసు ప్రభు ఉపమాన రీతిలో చెప్తున్నారు. ఒక ఊర్లో ఒక యజమానుడు ఉన్నారంట, ధనవంతుడైన యజమానుడు. ఆ యజమానుడు ఏం చేశారంటే 3 పిలిచారు. దానిలో ఒకరికేమో ఎంత తాళంది ఇచ్చారంట? 5 తాళాలు. ఇంకొకరికి ఎంత ఇచ్చారంట? 2 తాళాలు. ఇంకొకరికి ఎంత ఇచ్చారంట? 1. కొంచెం గట్టిగా చెప్పాలి. ఒకరికేమో 5, ఇంకొకరికేమో 2, ఇంకొకరికేమో 1. సో 3కి 3 విధంగా తాళం తెచ్చి దేశాంతరం వెళ్ళిపోయారు.
యజమానుడు అంటే ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. యజమానుడు ఎవరికి సాదృశ్యం? అమ్మ ఇక్కడ చూడమ్మా, యజమానుడు దేవునికి సాదృశ్యం. ఈ ముగ్గురేమో మనలాంటి వాళ్ళకి సాదృశ్యం, దేవుని బిడ్డలకి సాదృశ్యం. సో ముగ్గురిని దేవుడు అక్కడ చూపిస్తున్నారు. ఉదయం మనం 3 గ్రూప్స్ చూసాం, అవునంటారా? ఒకటేమో జన సమూహం, రెండోదేమో 12 మంది శిష్యులు, మూడోదేమో ముగ్గురు. ఎవరు? పేతురు, యాకోబు, ఇలాగా ఈ 3 వ్యక్తిని పిలిచారు. 3 వ్యక్తిని పిలిచి ఒకరికేమో ఎంత తాళంత ఇచ్చారమ్మా? దేవుడు అంటే యజమానుడు ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. ఇంకొకరికి ఎంత ఇచ్చారమ్మా? 2 ఇచ్చారు. ఇంకొకరికి ఎంత ఇచ్చారు? 1. ఒక్కొక్కరికి 3 విధంగా తాళంది ఇచ్చారు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. ఏ సందేహం అంటే ఒక్కరికి 5 ఇచ్చారు, ఒకరికేమో 5, ఇంకొకరికేమో 2, ఇంకొకరికేమో. నా ఆలోచన వచ్చింది, దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, అవునంటారా? అవునా? దేవునికి పక్షపాతం, అందరినీ ప్రేమిస్తారు. అది ఎలాంటి వ్యక్తి అయినా ప్రేమిస్తారు. అందుకే బైబిల్ రాయబడినట్టు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. సో దేవుడు ప్రేమించే ప్రేమ స్వరూపి అందరినీ సమానంగా ప్రేమిస్తారు, అవునంటారా? ఇప్పుడు మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, 2 బాబు ఉన్నారు అనుకోండి. అందులో 2వ బాబుకి మంచి కారు, అది ఇది బొమ్మలు అని ఇచ్చింది, చాక్లెట్ అని ఇచ్చిన తర్వాత రెండో బాబుకి బొమ్మలు ఇదంతా ఇచ్చిన తర్వాత మొదటి బాబుకి ఏమి ఇవ్వకుండా ఉంటే మొదటి బాబు మంచిగా ఉంటాడా? హ్యాపీగా ఉంటాడా? లేదు. ఇద్దరికి తల్లిదండ్రులు ఏం చేస్తారు? సమానంగా ఇస్తారు, అవునంటారా? ఎస్ ఆర్ నో? అంటే అందరికీ సమాధానం ఉండాలి, అందరికీ సంతోషం ఉండాలని సమానంగా ఇస్తారు. కానీ ఇక్కడ బైబిల్ చూస్తే ఒక్కరికి ఏమైంది ఇచ్చారంట? 5. ఇంకొకరికి ఎంత ఇచ్చారంట? 2. ఇంకొకరికి ఎంత ఇచ్చారంట? నాకు ఆలోచన, ఎందుకు దేవుడు అలా చేశారు? ఒక్కరికి ఎందుకు 5 ఇచ్చారు? ఏంటమ్మా? వారి సామర్థ్యం. ఏంటి చెప్పండి? సామర్థ్యం అంటే ఏం తెలుసమ్మా? ఇప్పుడు చిన్న పిల్లలు, నా బాబు ఉన్నాడు, నా బాబుకి కార్ ఇస్తామా డ్రైవింగ్ చేయడానికి? ఏమను? ఒకవేళ ఆయనకి 17 సంవత్సరాలు ఉన్నా సరే కార్ డ్రైవింగ్ కి నేను ఇవ్వను. 18 సంవత్సరాలు దాటిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ లైసెన్స్ పొందుకున్న తర్వాత ఆయనకి నేను కార్ ఇస్తా, తోలు పర్వాలేదు. మీకు అర్థమైందా? వాళ్ళ సామర్థ్యం ఇప్పుడేంటి? ఆ కార్ తోలే సామర్థ్యం కాదు, అవునంటారా? వాళ్ళ సామర్థ్యం ఆయనకి తోలటం తెలియదు, ఆ జ్ఞానం ఆయనకి లేదు కాబట్టి నేను కారు ఇవ్వను, ఇస్తే ఆయన పాడు చేస్తాడు. సామర్థ్యం చెప్పనిచ్చారు. అంటే ఒకరికేమో 5, ఆయనకి అంత సామర్థ్యం. ఇంకొకరికేమో 2, వాళ్ళకి అంత సామర్థ్యం. 3వ వ్యక్తికేమో 1, వాళ్ళకి అంత సామర్థ్యం. ముగ్గురికి సామర్థ్యం చెప్పిన తాళం తెచ్చి ఈ యజమానుడు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి నేను చెప్తాను, మీరు చూడండి. 5 తాళం తీసుకున్న వాళ్ళు 5తో పాటు ఇంకొక 5 సంపాదించారు. అప్పుడు ఈ చేతిలో ఏముందో చెప్పండి? 5తో 5 10 ఉంది. 2వ వ్యక్తి ఏం చేశాడు? 2 తాళంతో 2తో పాటు 2 సంపాదించాడు. ఎంత వచ్చింది చెప్పండి? 4. 5 ఉన్న వాళ్ళ చేతులు ఇప్పుడేమో 10 ఉంది, 2 ఉన్న వాళ్ళ చేతులు ఏమో 4 ఉంది. వీళ్ళిద్దరూ చాలా చక్కగా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్క తాళంతో తీసుకున్న వ్యక్తి ఏం చేశారు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు కాబట్టి నేను చదవట్లేదు, చెప్పేస్తున్నా. ఈ ఒక్క తాళం తీసుకున్న వాడు భూమి తవ్వి భూమి లోపల పాత పెట్టాడు. ఈ మైండ్స్ ఈయన అనుకున్నాడు, 5 తాళం తీసుకున్న వాడి కంటే 2 తాళం తీసుకున్న వాడి కంటే నేను మంచి జ్ఞాని అని అనుకుని భూమి తవ్వి భూమి లోపల పాత పెట్టాడు. ఇప్పుడు యజమానుడు ఒక రోజు సడన్ గా వచ్చాడు. యజమానుడు వచ్చిన వెంటనే 5 తాళాలు ఉన్నవాడు పరిగెత్తి యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తాళాలు ఇచ్చావు, 5తో పాటు 5 సంపాదించాయి, నా దగ్గర 10 ఉందని చెప్పాడు. చెప్పిన వెంటనే యజమాని చెప్పాడు, హే ఫలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెం విషయంలో నమ్మకం ఉన్నావు కాబట్టి అధికమైన వాటి మీద నేను నియమించబోతున్నాను. ఈ రోజు పాస్టర్తో దేవుడు ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నారు. ఈ కొంచెం విషయంలో నమ్మకం ఉన్నావు కాబట్టి పరలోక ద్వారా దేవుడు తెలిసి ఉన్నత స్థితిలో మిమ్మల్ని చేపట్టి నడిపించబోతున్నారని 5 క్రీస్తుల వారు 5 ఇక్కడ పరిచయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా బ్రదర్స్ చూసి చాలా మంది, సిస్టర్ పాప ప్రెగ్నెంట్
ప్రెగ్నెంట్ లో కూడా మేము డాబా పైన ఉన్నాం ఇంట్లో. ఇక్కడ నేను నిన్న అంటే ఈ ఉదయం 5 గంటల నుంచి ఈ సమయం వరకు మాకు టీ కావాలా, అది కావాలా, ఎన్నోసారి కిందికి వెళ్ళి పైకెక్కిందో. చాలా ఆ ప్రెగ్నెంట్ లో కూడా అసలు కిందికెళ్ళి పైకెక్కి కిందికెళ్ళి టవల్ అడిగాడు, టవల్ వెళ్ళి తీసుకొచ్చారు. అమ్మ సోప్ కావాలి, సోప్ కిందికి వచ్చి తీసుకొచ్చారు. టీ కావాలి, టీ తీసుకొచ్చారు. పరీక్షలు చేశారు. ఈ కొంచెం విషయంలో నమ్మకం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అధికమైన వాటి మీద దేవుడు గట్టిగా సమయగలరు. కొంచెం విషయంలో నమ్మకం ఉంటే దేవుడు అధికమైన వాటి మీద ఏం చేస్తారంట. సో 5 వాళ్ళు పరిగెత్తి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అదే యజమానుడి దగ్గర వచ్చారు, దేవుడి దగ్గరికి వచ్చారు. అయ్యా 5 ఇచ్చావు, 5తో పాటు 10 చేసావు ఇప్పుడు అయ్యా అని చెప్తే, బలా నమ్మకమైన మంచు దాసుడా, కొంచెం విషయంలో నమ్మకం ఉన్నావు, అధికమైన వాటి మీద నేను నియమిస్తానని వాడిని ఆశీర్వదించారు. వెంటనే 2వ వ్యక్తి పరిగెత్తొచ్చారు. అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, 2తో పాటు 2 సంపాదించే, ఇప్పుడు నా చేతిలో 4 ఉంది. వెంటనే ఈయన వైపు కూడా చూసి అదే దేవుడు చెప్పాడు, హే బలం నమ్మకమైన మంచి దాసుడా, కొంచెం విషయంలో నమ్మకున్నావు, అధికమైన వాటి మీద నేను వీళ్ళిద్దరికి ఆశీర్వాదం వచ్చిందా లేదా? వీళ్ళిద్దరికి ఆశీర్వాదం వచ్చింది. సరే వీళ్ళ గురించి నేను మాట్లాడు, చివరి వ్యక్తి గురించి మాట్లాడతా. జ్ఞానంగా ఉన్నాను అనుకున్నాడు కదా, వాళ్ళ గురించి చెప్తా. ఈ చివరి వ్యక్తి పరిగెత్తి ఆ యెహోవా దగ్గరికి వెళ్తున్నాడు, దేవుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు, ఆ యజమాని దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చెప్తున్నాడు చూడండి, ఆ చివరి మాట, ఆ మాట కూడా చూడండి ఒకసారి. ఆ పరిగెత్తి వచ్చి 24వ వచనం చదవండి. చదవండి. తర్వాత ఆ ఒక్క తలాంత తీసుకున్నవాడు వచ్చి, అయ్యా అమ్మ ఇక్కడ చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు, అయ్యా నువ్వు విత్తిన చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడువైనా, చల్లని చోట పంట కూర్చుకొని వాడవనైనా కఠినుడవని నేను ఎరుగుదును. అబ్బో ఇక్కడ చూడమ్మా, నువ్వు కఠినుడు నేను ఎరుగుదును. ఈ చాలమ్మా ఇక్కడ చూడండి, అందరూ తప్పే. మూడో వ్యక్తి ఒక తలం తీసుకున్నాడు, పరిగెత్తి ఆ యజమాని దగ్గరికి చెప్తున్నా, అయ్యా నువ్వు కఠినుడు నేను అంటే వీళ్ళ సామర్థ్యం ఎంత ఎరిగారో అక్కడ తెలిసిపోతుంది. ఒక్క వ్యక్తి 5 తాళం తీసుకున్నవాడు 5 సంపాదించాడు, 2 తాళం తీసుకున్నవాడు 4 సంపాదించాడు. ఇప్పుడు 1 తాళం తీసుకున్నాడు పరిగెత్తి చెప్తున్నాడు, అయ్యా నువ్వు కఠినుడు నేను అంటే ఈ 1 తాళాన్ని చేతులు తీసుకున్నప్పుడు నువ్వు కఠినుడు అని చెప్పకుండానే మనసులో ఏం చేశాడంట అనుకున్నాడు. ఏమనుకున్నాడు, నువ్వు కఠినుడు అంటే. ఆమె చూడండి, కొంతమంది ఎలా తెలుసా, మనసులో అనుకుంటారు, తర్వాత అది చెప్తారు. అందుకే కొంతమంది చెప్తారు, ఏది మీరు అనుకుంటారో అది చెప్తారు. ఆమె బావిలో నీళ్ళుంటే నీళ్ళు బయటికి వస్తాయి, బావిలో కెరసిన్ ఉంటే, నేను మాట్లాడలేదంటే, కెరసిన్ ఉంటే, బావిలో పెట్రోల్ ఉంటే, బావిలో బంగారం ఉంటే, మీ హృదయంలో బంగారం ఉంటే, మీ హృదయంలో ప్రేమ ఉంటే, మీ హృదయంలో కోపం ఉంటే, చాలా మంది ఇలా తెలుసా, బాగుంది ఎంత క్యూట్గా ఉన్నావు వాళ్ళు ఏం తెలుసా, అంటే లోపల ఉన్నది బయటకు వస్తుంది. అవునంటారా? అందరి ముందు చక్కగా చాలా బాగుంది. ఈ రోజు దేవుడు బ్రేక్ చేయబోతున్నాడు, దాన్ని తొలగించబోతుంది. తొలగించి మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారని నమ్మిన వాళ్ళంతా గట్టిగా చదువుతున్నారు. ఈ యజమానుడు ఒకరికి 5 ఇచ్చినప్పుడు ఈయన చూస్తున్నాడు, ఏది 3వ వ్యక్తి చూస్తున్నాడు, 5 ఇస్తున్నాడు. 2వ వ్యక్తికి 2 తాళం ఇచ్చినప్పుడు ఈయన చూస్తున్నాడు. 1 తాళం తీసుకున్నప్పుడు కూడా ఈయన హ్యాపీగా వాళ్ళ ముందు అందరు ముందు 1 తాళంతో తీసుకున్నాడు నవ్వుతా తీసుకున్నాడు. కానీ మనసులో మాత్రం అమ్మ మన దేవుడు కఠిన దేవుడు కాదు, మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ
మహిమాస్వరూపి, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడు తండ్రి. ఈ రాత్రి మన మధ్య నివాసం చేసే దేవుడు మంచి దేవుడు, చాలా 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 మంచి దేవుడు. పక్క వాళ్ళకి చెప్పండి, మా దేవుడు మంచి దేవుడు చెప్పండి. ఆయన మంచిదే కోరుకుంటారని చెప్పండి. అమ్మ ఇక్కడ చూడండి, సాతాను హానికరమైన కార్యం చేసినా దేవుడు మేలుకరమైన కార్యం చేస్తారు. అలా ఈ రాత్రి వాక్యం వింటున్న కొంతమందితో దేవుడు చెప్తున్నారు, మీ మనసులో అనుకుంటున్నారేమో, దేవా ఎందుకు నాకు ఈ వేదన వచ్చింది, ఎందుకు నాకు ఈ దుఃఖం వచ్చింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నన్ను చంపేస్తుందేమో అని భయంలో మీరు ఉంటే దేవుడు చెప్తున్నారు, ఈ సమస్య మీకు మీ జీవితంలో ఒక సాక్షిగా దేవుడు మార్చబోతున్నారు, ఒక అనుభవంగా మార్చబోతున్నారు, అద్భుతంగా మార్చబోతున్నారు. అమెరికాలో ఒక పాస్టర్ గారు, ఒక ఫ్రెండ్, వాళ్ళ ప్రతి నెల బాడీ చెక్ చేస్తారు, ప్రతి నెల బాడీ చెకప్కి వెళ్తారు. ప్రతి నెల వెళ్ళినప్పుడు బాగానే ఉంది వాళ్ళకి, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలకి, అందరికీ బాగానే ఉంది. ఒకరోజు సడన్ గా డాక్టర్ బాడీ చెకప్ చేసిన తర్వాత ఈ పాస్టర్ గారికి ఫోన్ చేసి బాధతో చెప్పారు, అయ్యా క్షమించండి, మీ ఫ్యామిలీకి అందరికీ చెక్ చేశాము, మీకు బాగుంది, మీ పిల్లలకి బాగుంది, కానీ మీ భార్యకి మాత్రం బాగలేదు, ఏమంటే చెప్పాలంటే నాకే ఏదో లాగా ఉంది అని చెప్పారు. పాస్టర్ గారు చెప్పారు, పర్వాలేదు చెప్పయ్యా అని చెప్పారు. వెంటనే ఆ డాక్టర్ చెప్పారు, అదే కాదయ్యా, మీ భార్యకి క్యాన్సర్ ఉందని తెలిసింది, చాలా ప్రమాదంగా ఉంది అని చెప్పారు. డాక్టర్ చాలా బాధతో చెప్పగానే పాస్టర్ గట్టిగా ఫోన్లో హల్లెలూయా దేవానికి స్తోత్రం అని చెప్పారు. డాక్టర్ అంటున్నాడు, ఈ పాస్టర్ గారికి పాస్టర్ వాళ్ళ భార్య మీద కోపమేమో, అందుకే క్యాన్సర్ వచ్చింది, రోజు స్తోత్రం చెప్పారని చెప్పి బాధతో, ఏంటయ్యా రోగం ఉంటే అందరూ బాధపడుతారు, మీరు మాత్రం గట్టిగా స్తోత్రం చెప్తున్నారు, దేవా వందనాలు చెప్తున్నారు, ఏమైందయ్యా అని చెప్తే ఈ పాస్టర్ గారు చెప్తున్న సాక్షి ఏం తెలుసా, నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను, ఎందుకంటే ఈ రోగం వచ్చింది మంచిదే, ఈ రోగంని దేవుడు మరలా స్వస్థత పరచబోతున్నారు, ఈ రోగం ద్వారా ఒక గొప్ప సాక్ష్యం మన ప్రాంతంలో కనబడబోతుంది. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పబడి, మీ జీవితంలో ఏ రోగం వచ్చినా అది మేలు కొరికే చేయగలిగిన దేవుడు నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. ఈ ఉదయం ఆకాశంలో నక్షత్రం ఉందా లేదా? ఉదయం కూడా ఆకాశంలో నక్షత్రం ఉందా లేదా? ఉంది, నక్షత్రం ఉంది, కానీ కంటికి కనబడదు. సూర్యుడు ఉన్నాడు కాబట్టి నక్షత్రం కంటికి కనబడదు. కానీ పగలు కాకుండా రాత్రి చూస్తే దాచుకున్న నక్షత్రాలు, ఎక్కడెక్కడ కనబడలేని ఉన్న నక్షత్రాలు, ఆకాశంలో ఎప్పుడు చీకటి పడుతుందో ఆ చీకటి సమయంలో బయటికి ప్రత్యక్షపరచబడుతుంది నక్షత్రాలు. ఈ రోజు దేవుడు చెప్తున్నా, నీ జీవితంలో నల్లని కార్యాలు జరుగుతున్నప్పుడు, చీకటి కార్యాలు జరుగుతున్నప్పుడు, ఆ చీకటిలో మీరు ప్రకాశించబడబోతున్నారు, చీకటిలో మీరు వెలిగించబడబోతున్నారు, చీకటిలో మీరు అద్భుతంగా సాక్షిగా మారబోతున్నారు. గట్టిగా 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 స్తోత్రం చెప్పండి. ఈ రోజు మీరు మీతో మాట్లాడుతున్నారు, మీరు ఒక సాక్షిగా మారబోతున్నారు. హల్లెలూయా. నేను పాస్టర్ గారిది సాక్ష్యం కొంచెంగా విన్నాను, పాస్టర్ గారిది, బాబుది, అమ్మగారిది సాక్ష్యం విన్నాను. నేను ఆ సాక్ష్యం విన్నప్పుడు దీనికి స్తోత్రం చెప్పాను, ఎందుకంటే ఆ టైంలో అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు కూడా సాక్షిగా దేవుడు నిలబడ్డ చేశాను. హల్లెలూయా. మనం అనుకుంటాం, అవును ప్రభా, ఎందుకు ఇంత వేదన, ఎందుకు ఇంత శోధన, ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఈ తలనొప్పి, ఎందుకు ఈ బాధ అని అనుకుంటాం. అమ్మా దేవుడు కఠినవా అని అనుకుంటాం. కాదమ్మా, దేవుడు కఠిన దేవుడు కాదు, ఆయన మంచి దేవుడు. ఆయన ఏది చేసినా ఆయన మేలు కరెక్ట్ చేయగలిగిన దేవుడు. ఈ రాత్రి నా వాక్యం వింటున్న కొంతమందితో దేవుడు చెప్తున్నాడు, దేవుడు సమస్తము సమకూడి మేలు కరెక్ట్ చేయబోతున్నారు. యేసు ప్రభు చాలా ప్రేమించే ఊరు ఏదని అడిగితే బెదేని అని ఊరు. ఏ ఊరమ్మా? బెదేని అని గ్రామం. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళకి తల్లిదండ్రుల గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ వాళ్ళ సహోదరులు వాళ్ళ పేరు రాయబడింది. పేరు ఏంటంటే మరియా, మార్తా,
లాజర్. మీకు బాగా తెలిసింది, మార్తా, మరియా, లాజర్. ఒక్కరోజు ప్రతి నెల యేసుప్రభు ఊరు దాటి ఊరికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే రెస్ట్, వాళ్ళ ఇంట్లోనే భోజనం, వాళ్ళ ఇంట్లోనే బట్టలన్నీ వాష్ చేసేది. యేసుప్రభు వాళ్ళ ఇంట్లోనే ఉండేది. కానీ ఒక్కరోజు సడన్ గా యేసుప్రభు ఏదో వేరే ఊర్లో ఉన్నప్పుడు ఈ ఊరి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాల్ వచ్చింది. ఏంటంటే, అయ్యా యేసయ్యా, మా సహోదరుడు లాజరు బాలేదు, జ్వరం వచ్చింది, బలహీనంగా ఉన్నాడు, వచ్చి ప్రార్థన చేయండి. యేసుప్రభు వెళ్ళలేని పరిస్థితి. ఒకరోజు సడన్ గా యేసుప్రభుకి మరొక సమాచారం వచ్చింది, అదే లాజర్ రోగం వలన చచ్చిపోయాడు. సమాధి కార్యక్రమంకి యేసుప్రభు వస్తారని ఎదురు చూశారు, కానీ సమాధి కార్యక్రమం కూడా యేసుప్రభు రాలేదు. ఆ ఊరు ప్రజలందరూ చెప్పారు, చూసారా, బాగున్నప్పుడు యేసుప్రభు వచ్చారు, బాగున్నప్పుడు యేసుప్రభు మంచిగా వెళ్ళి తిన్నారు, మంచి డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళంతా యేసుప్రభుకి మంచి పరిచయం చేశారు. కానీ వాళ్ళకి ఒక హానికరమైన సంగతి వచ్చినప్పుడు యేసే కనబట్లేదు కదా, అందరూ ఎగతాలు చేస్తూ ఏళన చేసి ఉంటారు. అవునంటారా? అది చాలా మంది ఏదో మాట్లాడుకుంటారు. ఉన్న ఒకే ఒక సహోదరుడు, ఈ సహోదరుడు కూడా చనిపోయిందని బాధలో ఒక్కరోజు ఎదురు చూశారు, చనిపోయిన నెక్స్ట్ డే ఎదురు చూశారు, యేసుప్రభు రాలేదు. రెండో రోజు ఎదురు చూశారు, యేసుప్రభు రాలేదు. మూడో రోజు ఎదురు చూశారు, యేసుప్రభు రాలేదు. యేసుప్రభు రాదేమో, ఇంకంతే మా జీవితం అని అనుకుని బాధలో ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు వేదనని మరియమ్మ ఏదో మూలలు కూర్చొని ఏడుస్తుంటే, నాలుగో రోజు యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. హల్లెలూయా. నాలుగో రోజు యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అంత అయిపోయిందేమో అనుకున్న పరిస్థితిలో దేవుడు మీ ముందు కనబడబోతున్నారు. అందరూ మిమ్మల్ని వదిలిస్తాను టైంలో దేవుడు మీ చేతులు పట్టుకొని మీ జీవితంలో కార్యం చేయబోతున్నారని నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ఈ రాత్రి బలమైన కార్యం దేవుడు ఇక్కడ చేయబోతున్నారు. ఇక్కడ ఎవరో కూర్చొని మనసులో అనుకుంటున్నారు, ప్రభువా ఎందుకు ప్రభువా, మేము వాక్యం వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం, కానీ ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న పరిస్థితి చూస్తే అయ్యో నాకు సంతోషంగా ఆరాధన చేయలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, ఏం ప్రభువా ఇంత కఠినంగా ఉన్నావు అని అనుకుంటున్నా. కొన్ని పరిస్థితి నా లైఫ్ లో మీలో లైఫ్ లో వచ్చిన దేవుడు చెప్తున్నాను, నేను మిమ్మల్ని బాధపరిచే దేవుడు కాదు, కఠిన దేవుడు కాదు, నేను మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త అని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా స్తోత్రం కూడా చెప్పండి. గట్టిగా స్తోత్రం యేసయ్యా. కొన్ని టైంలో కొంతమంది అనుకుంటున్నారు, ప్రభువా ఏ ప్రభు నా జీవితం ఇలా ఉంది అని బాధపడుతున్న ఎవరో నా వాక్యం వింటున్నారు. వాళ్ళు ఈ రాత్రి దేవుడు తాకబోతున్నారు, వాళ్ళ జీవితంలో రూపాంతరం దేవుడు దయచేయబోతున్నారు, మీ కన్నీటి దేవుడు తొడగబోతున్నారు, మీ జీవితంలో నెమ్మది దేవుడు కలిగించబోతున్నారు. అంత అయిపోయింది, అందరూ వదిలేసారు ప్రభు అని అనుకుంటున్నా టైంలో కూడా దేవుడు మీ పక్కన వచ్చి మీ చేయి పట్టి అంత్యం వరకు నడిపించగలిగిన సమర్థుడుగా మీ పక్కన నడుస్తున్నారు. నమ్మిన వాళ్ళ నడకలోని అడుగుందని చదవ, నా శ్వాస నీ కృప మాత్రమేలని చదవ, నా నడకలోని అడుగుందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని, నీవు లేకుండా పయనం సాగదని, నిస్వరము లేనిన ఊపిరి వ్యర్థమని చతమప, నీవు లేకుండా పయనం సాగదని, నిస్వరము లేనిన ఊపిరి వ్యర్థమని, తీసుకున్నానయ్యా నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తా చదవా, నేను తీసుకున్నానయ్యా నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితి లేదైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితి
కానీ కాదయ్యా. అవునా? నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా నా స్థితి లేనిదైనా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా నా స్థితి లేనిదైనా మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. బాగుంది కానీ ఈ నా వాయిస్ వినిపించట్లేదు, అందుకే ఏమంటారు? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుడు మాతో మాట్లాడుతున్నారా? దేవుడు కట్టిన దేవుడు కాల్ చేసిన దేవుడు మంచి దేవుడు. కోవిడ్ టైంలో మా బాబు పుట్టాడమ్మా. కోవిడ్ టైంలో పుట్టాడు. 9 నెలలు దాటిన తర్వాత బేబీ కానీ మా బాబు దానికి ముందే ప్రీమెచ్యూర్గా బయటికి వచ్చాడు. డాక్టరు అంటే టెస్ట్ కోసం ఊరికే నార్మల్గా చెక్ చేపిద్దామని నా వైఫ్ని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెక్ చేసినప్పుడు మా భార్యకి బాగా పెయిన్ లేదు కానీ ఒకలాంటి నీరసం. సో వాళ్ళు చెక్ చేస్తుంటే బ్లీడింగ్ స్టార్ట్ అయిందని తెలిసింది. ఇంకా బ్లీడింగ్ ఉంది కాబట్టి ఇది వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ పలికారు. నాకు భయం వేసింది. మేము అందరం ప్రార్థన చేసిన ఆపరేషన్ కాకుండా నార్మల్ డెలివరీ కావాలని ప్రార్థన చేశాను. మీ డాక్టర్ చెప్పడం లేదు. అప్పటికే మా భార్యకి జ్వరం ఉంది, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి కోవిడ్ టెస్ట్ చేయకుండానే నా వైఫ్ ఏం చేశారంటే ఆపరేషన్ కోసం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాను. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తున్న టైంని ప్రేయర్ చేశాను, ప్రభా కత్తి పట్టకూడదు ప్రభా, మా భార్యకి మంచి నార్మల్ డెలివరీ తెచ్చే ప్రభా అని ప్రార్థన చేశాను. దేవుడు మా కృపను బట్టి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్న అదే టైంలో దేవుడు మా కృపను బట్టి మా బాబు నార్మల్గా బయటికి బాబు బయటకు వచ్చిన వెంటనే డాక్టర్ పరిగెత్తి వచ్చి నాతో చెప్పారు, సార్ మీకు బాబు పుట్టాడు, కానీ ఒక బాధకరమైన విషయం అంటే మీ బాబు లేదు, బాబు చనిపోయాడు, బాబులో జీవం లేదు, పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు, ఆగిపోయింది, మేమేం చేయలేకపోతున్నాం, సారీ అని చెప్పారు. ఇది చెప్పగానే నా హృదయంలో ఏదో వచ్చి గట్టిగా కొట్టినట్టుగా అనిపించింది. బాగా బాధ అయింది. అంటే నిన్న రాత్రి నా వైఫ్ కడుపులో బాబుది మూమెంట్స్ బాబుది ఆ కదలిక నేను చూశాను టచ్ చేస్తే. నెక్స్ట్ డే డాక్టర్ చెప్తున్నాను లేదని చెప్పాను. నా వల్లనే అవట్లేదు, ఏడుపు వచ్చింది, మనిషి కదా బాగా బాధ అయింది, దుఃఖం వచ్చింది, ఏడుపు వస్తుంది, గట్టిగా కేకలు వేసి ఏడ్చాను. ఎవరు లేదు, కోవిడ్ టైంలో ఎవరిని హాస్పిటల్ లోపలికి పంపించట్లేదు. ఇది ఆల్రెడీ నా వైఫ్కి జ్వరం ఉంది కదా, వాళ్ళు డౌట్ చెప్తున్నారు, జ్వరం ఉంది సార్, మీ వైఫ్కి కోవిడ్ టెస్ట్ మేము చేయకుండానే తీసుకొచ్చాం, ఆల్రెడీ జ్వరం ఉంది, ఒకవేళ కోవిడ్ ఉందేమో చెప్పలేము, అందువల్ల ఏమో ఇది అయిందేమో అని అలా మాట్లాడుతున్నారు. నా మనసులో బాధ. నేను డాక్టర్తో చెప్పాను, డాక్టర్ నేను నమ్మను డాక్టర్, మీ మాట కరెక్టే కానీ దేవుని మాట సత్యం, దేవుని మాట ఆయన పొందిన తప్పన మీకు స్వస్థం. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంది, దేవుని మాటని గట్టిగా పట్టుకున్నాం. డాక్టర్తో చెప్పే పావు గంట తర్వాత డాక్టర్కి పేపర్ తీసుకొచ్చారు, సార్ సైన్ చేయండి, ఇది కోవిడ్ టైం కదా, కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అంటే కోవిడ్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం డెడ్ బాడీస్ని ఇలా పెట్టడం ఇక్కడ కుదరదు, కోవిడ్ వల్ల చనిపోయిందేమో చెప్పలేము, అప్పుడు బాబు కూడా కోవిడ్ ఉందా అని చెప్పలేము సార్, ప్లీజ్ తీసుకెళ్ళండి. ఇది గైనిక్ హాస్పిటల్ అంటే అన్ని గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు మాత్రం ఉంటారు, వాళ్ళకి సడన్గా ఎఫెక్ట్ అవ్వచ్చు, అందుకే ప్లీజ్ అర్థం చేసుకొని తీసుకెళ్ళండి. నేను చెప్పాను లేదు డాక్టర్ నేను తీసుకెళ్ళను, నా బాబులో జీవం ఉంది, దేవుడు నాతో మాట్లాడండి, నా బాబు బ్రతికి వస్తాడు. డాక్టర్ లేదయ్యా అర్థం చేసుకోండి,
మేము ఒక 5-6 డాక్టర్స్ కలిసి పరీక్షించాము, మనమంతా చేయాలంతా మేము ట్రై చేశాం, లేదని చెప్పారు. నేనే మాత్రం మొదలు పెట్టలా, ప్లీజ్ డాక్టర్ అని చెప్పి అలా చెప్తూనే ఉన్నాను. ఈ డాక్టర్ ఇంకా నాతో మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోయారు. 6 గంటల తర్వాత మరలా బయటకు వచ్చి, సార్ ఇప్పటికీ 6 గంట అయింది, బాబులో జీవం లేదు సార్, ప్లీజ్ మీరు తీసుకెళ్ళండి, వేరే ఆపరేషన్స్ జరుగుతుంది, ఏదైనా అయితే మాకు ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి, తీసుకెళ్ళండి. నేను ఒక్కడే చెప్పాను, నేను తీసుకెళ్తాను డాక్టర్, కానీ దానికి ముందు ఒక్కసారి బాబు తలపైన చేపెట్టు, దేవుడు అద్భుతం చేస్తారని నమ్ముతున్నాను. డాక్టర్ నాతో ఏం మాట్లాడలేక, నాతో ఏం చెప్పలేక అదే డాక్టర్ లోపలికి వెళ్ళిపోయిన డాక్టర్ ఎంత స్పీడ్కి వెళ్ళిపోయారు, అంత స్పీడ్గా పరిగెత్తి చెప్తున్నా, సార్ మీ బాబు ఏడుస్తున్నాడు, మీ బాబుని జీవం వచ్చేసి, మీ బాబులో ఒక అద్భుతం జరుగుతుంది. 50 చెప్పండి. చేతిలోని నన్ను చెక్కుకుంటినే, నీ కంటి పాపన నన్ను కాయిచుంటినే, అరచేతిలో నన్ను చెక్కుకుంటినే, నీ కంటి పాపన నన్ను కాయిచుంటినే, నీ దృష్టిలోనే నేను నాగా ఇదను నీ చెయ్యను, నీ దృష్టిలోనే నేను ఇదను నీ చెయ్యను. నా ప్రియ యేసు నాకు లేదు ఎవరు, నీలా ప్రేమించి, నా ప్రియ యేసు నాకు లేదు ఎవరు, నీలా ప్రేమించి, నీవే నా ప్రాణప్రియుడవు, నీవే నా ప్రాణప్రియుడవు, నీవే నా ప్రాణప్రియుడవు, యేసయ్యా నీవే నా ప్రాణప్రియుడవు, నీవే నా ప్రాణప్రియుడవు, యేసయ్యా నీవే నా ప్రాణప్రియుడవు. హల్లెలూయా, ఆమేన్. డాక్టర్ వచ్చి చెప్పారు, సార్ మీ బాబులో జీవం, దేవుడు మా కృపను బట్టి 28 రోజులు నా బాబు ఐసీలో ఉన్నాడు, కానీ దేవుడు ఇప్పుడు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరం. అప్పుడు సాతాను హాని కోసం చేశాడు, కానీ ఇప్పుడు దేవుడు మేలు కొరకు చేశాడు. భగవద్గీత దేవుడు సమస్తం సమకూడి మేలు కొరకే చేస్తాడు. మీరు ఆమె చెప్పరా? ఆమె చెప్పనా? చాలా చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా మళ్ళీ ఒకసారి చేయి పైకి గట్టిగా రైట్. ఇప్పుడు 3వ వ్యక్తి ఏం చెప్తున్నాడు, నువ్వు కట్టినడు నేను అంటే అప్పుడు ఎరిగాడు, ఇప్పుడు చెప్తున్నాడు. మీ మనస్సు ఏంటో మీ మాట ఉండదు, మీ మాట ఎలా ఉంటుందో అదే మీ ప్రవర్తన ఉండదు, మీ ప్రవర్తన ఎలా ఉంటుందో అదే మీ క్యారెక్టర్, అంటే మీ స్వభావం. యేసు నామములో మీ మాట మార్చబడును గాక. మీ నోట్లో కుదురుదు అంతే అంతే అలా అనుకుంటారు కదా, అదంతా దేవుడు తీసేయను గాక. నా దేవునికి సమస్తం సాధ్యం, కాబట్టి నాకు సమస్తం సాధ్యం. ఈ 3వ వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు కట్టినడు నేను ఎరుగు, కాబట్టి నాకు భయపడి ఉన్న తీసుకొని ఏం చేశాడంట, భూమి తవ్వి దాచిపెట్టాడు. అమ్మ ఇక్కడ చూడండి, 5 ఉన్న వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, 2 ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం. ఈ ఒక్క వ్యక్తికి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, ఈ ఒక్క తాళం తీసుకుని భూమి తవ్వి భూమిలో ఏం చేశాడంట. అమ్మ గట్టిగా చెప్పాలమ్మా, ఏం చేశాడు భూమిలో. నేను మనసులో అనుకున్నాను, ఎందుకు ఈయన ఇలా చేశాడు, ఎందుకు దేవుడు కట్టినడు అని చెప్పాడు అని దీని గురించి ఆలోచన చేశాను. అమ్మ ఇక్కడ చూడండి, అలా ఆలోచన చేసినప్పటికీ నాకు తెలిసిన సంగతి. అమ్మ ఇక్కడ చూడండి, ఉదయం నేను చెప్పాను కదా ఊహించానని బైబిల్లో కొండ పైన ఎక్కినట్టుగా, అలాగే ఇది కూడా ఊహించినప్పుడు నాకు తెలిసిన విషయం తెలుసా, ఇప్పుడు ముగ్గురు నిలబడుతున్నారు,
యజమానుడు వచ్చి మొదటి వ్యక్తికి 5 తాళాలు ఇచ్చాడు. ఈయన అక్కడి నుంచి చూశాడు, 5 తాళాలు. ఈయనకి చూశాడు, ఎంత ఇచ్చాడంట? 2. మొదటి వ్యక్తికి 5 చూశాడు, 5 ఇచ్చాడా. రెండో వ్యక్తికి ఎంత ఇచ్చారు? 2. 2 ఇచ్చాడు, పర్వాలేదు. ఇంక ఈయనకి ఎంత ఇచ్చారు? ఆ 1 తీసుకుని, ఒకటేనా ఏది? ఒకటేనా? వాళ్ళకేమో ఈయన మనసులో ఏం తెలుసా? ఆయనకేమో 5, వీడికేమో 2, నాకు మాత్రం. చాలా మంది అలాగే, వాళ్ళు కారు, వాళ్ళు చూడు ఇల్లు, నాకు మాత్రం ఏమి. అందుకే యేసు ప్రభు చెప్పారు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా. అంటే దానికి అర్థం, లేదు అని ఎవరు చెప్తారో ఉన్నది కూడా. అమ్మాయికి చూడండి, లేదని ఎవరు చెప్తారో, ఈ చేతిలో ఒకటి ఉంది, ఒకటి ఉన్నా సరే ఆ ఒకటి పట్టుకుని ఏం చెప్తున్నాడు తెలుసా? లేదయ్యా, లేదయ్యా, లేదయ్యా. ఈ రోజు దేవుడు చెప్తున్నారు, లేదని చెప్పదమ్మా, కనీసం ఒక్కటైనా ఉంటే చాలు. 5 ఉండకపోవచ్చు, 2 ఉండకపోవచ్చు, కనీసం ఒకటైనా ఉంటే అది గట్టిగా పట్టుకొని, దేవా ఒక్కటైనా ఇచ్చావయ్యా, నీకు స్తుతి స్తోత్రమని ఎవరు చెప్తారో వాళ్ళని దేవుడు వాటిని నింప చేయబోతున్నారు, వాళ్ళని దేవుడు పెంచబోతున్నారు. మీరు గట్టిగా హల్లెలూయా. ఈ చేతిలో ఒకటి ఉంది, ఆ ఒకటి పట్టుకుని ఏం చేశారమ్మా? ఒకటి ఉన్నా సరే ఏం చెప్తున్నాడు? లేదయ్యా. ఈ రోజుల్లో చాలా మంది అలాగే. మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు, భార్య భర్త ఇద్దరు వచ్చి గొడవ చేసుకుని నాతో వచ్చారు, అయ్యా కొంచెం మాట్లాడండి అయ్యా. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, భర్త పాపం పగలించి రాత్రి వరకు పని చేసి కష్టపడి బాగా చెమటతో బాగా నీరసంగా ఇంటికి వచ్చిన వెంటనే భార్య వచ్చి, అమ్మా అయ్యా తెలుసా నీకు ఏమంటే, అందరూ ఎలా చెప్తారంటే, ఏమండి కొంచెం ఏమండి ఇంట్లో అది లేదు ఇది లేదు, ఈయనకేమొస్తుంది తెలుసా? కనీసం వచ్చిన వెంటనే ఒక మంచి నీళ్ళు ఇచ్చి, డార్లింగ్ బాగున్నారా? డార్లింగ్ చెప్పక్కర్లేదు, ఏమండి బాగున్నారా? హల్లెలూయా. బాగున్నారా? ఎలా జరిగింది ఈరోజు? పని బాగుందా? మాట్లాడకుండా కొంచెం వచ్చిన వెంటనే, మీకు తెలుసా ఇంట్లో అది లేదు, మీకు తెలుసా పంచదార లేదు అలా చెప్తే ఇంకా మామూలుగా ఉండదు. లేదని చెప్తే ఉన్నది కూడా పోతుందమ్మా. అది నేను చెప్పింది కాదమ్మా, బైబిల్ చెప్తుంది. లేదని చెప్తే ఉన్నది కూడా, కానీ ఉందని చెప్తే దేవుడు ఇస్తారు. ఇవ్వటం కాదు, అంతస్తులు ఇస్తారు. ఎవరైనా బాగున్నారా అని అడిగితే, ఏం బాగున్నావు అలా చెప్పు. బాగున్నారా? బాగున్నాను. ఎలా బాగున్నాను? శారీరకంగా బాగాలేదు, కానీ దేవుల్లో నేను బాగున్నాను, క్రీస్తులో నేను బాగున్నాను, యేసులో నేను బాగున్నాను, యేసులో సంతోషంగా ఉన్నాను. ఒకవేళ అమ్మా కడుపుకి అన్నం ఉండకపోవచ్చు, ధరించడానికి మంచి వస్త్రం ఉండకపోవచ్చు, కానీ నా హృదయంలో సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆనందం ఉంది. ఎందుకంటే నాలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి నేను బాగానే ఉంటానని నమ్మిన వాళ్ళు నల్ల పైన తప్పుడు ముందు గట్టిగా I am blessed, I am victorious, I am prosperous. గట్టిగా చెప్పండి, నేను బాగానే ఉన్నానా అని చెప్పండి. ఈ రోజు దేవుడు మీ నోట్లో లేదు అని మాటను దేవుడు తీసేయను గాక, ఉంది అని మాటను దేవుడు ఇచ్చును గాక. నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది. నా వల్ల కాదు, కానీ అది యేసు వలన నేను బలపరచబడాను, యేసు వలన శక్తిని పొందుకున్నాను, యేసు వలన నేను స్వస్థత పొందుకున్నాను, యేసు వలన అద్భుతంగా నేను మారబోతున్నాను. అంటే దుఃఖం లేదా? బాధ లేదా? దుఃఖం ఉంది, బాధ ఉంది, శ్రమ ఉంది, కష్టం ఉంది. అందుకే పౌలు గారు, బైబిల్లో పౌలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. పౌలు గారు చెప్తున్నారు, నాకు శ్రమ ఉంది, శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఎత్తైనను, లోతైనను, దూతలైనను, చీకటైనను, వెలుగైనను
ఏమైనను క్రీస్తు ప్రేమ నుండి ఎవరు నన్ను జయించరు. ఎందుకంటే I am blessed. గట్టిగా చెప్పండి, నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడేవాడు. నన్ను దేవుడు దీవించాలని చేతులు ఎదుగుతామా? ఒక్కటి గట్టిగా ఏం చెప్పాలి? మీకు కొంచెం ముందు చెప్పాను కదా, ఆ అమ్మ దొన్నపోతుని చెప్పారు బాబు. అమ్మ 10 సార్లు దొన్నపోతుని చెప్పండి, ఆ బాబు దొన్నపోతుగా మాట్లాడు, అంటే దొన్నపోతులాగా ఉంటాడు. అర్థమవుతుందా? మీ పిల్లల్ని చూసి హేచి అంది చెప్పమ్మ, తప్పు చెప్పు. నా బిడ్డ ఒక అభిషక్తుడు, నా బిడ్డ ఆశీర్వాదంగా ఉంటాడు, నా బిడ్డని దేవుడు వాడుకుంటాడు, నా బిడ్డ మా సమాజంలో ఒక ఆశీర్వాదంగా ఉంటాడు, నా బిడ్డని దేవుడు వాడుకుంటాడు, నా బిడ్డ అందరికీ ఒక ఆశీర్వాదంగా ఉంటుందని పలకటమ్మా. మీరు ఎప్పుడు చెప్తామో అప్పుడు మీరు కార్యాన్ని చూడబోతున్నారు. మీరు ఎప్పుడు పలుకుతారో అప్పుడు కార్యాన్ని మీరు చూడబోతున్నారు. నాకు 8 సంవత్సరాలు నా డాడీ చనిపోయారు. నా మమ్మీనే మమ్మల్ని పోషించింది. మమ్మీకి కన్నడ భాష తెలియదు, మలయాళం తప్ప ఏం తెలియదు. కేరళలో ఉంటే వేరే పెళ్లి చేపిస్తారేమో అని భయంతో మమ్మీ కేరళలో ఉండకుండా బెంగళూరుకి వచ్చేసారు. బెంగళూరు వచ్చినప్పుడు చాలా మంది మా బంధువులు మా మమ్మీ గురించి నిందించారు, చాలా నిందించారు. అవునా, మీకు తెలిసి ఉంటుంది ఎలా మాట్లాడతారు. చిన్న ఏజ్ మా మమ్మీ అప్పుడు. నాకు 8 వయసు, నా తమ్ముడికి 5 వయసు, నా అన్నయ్యకి 10 వయసు. చాలా మంది మమ్మీని తిట్టారు, నిందించారు, అవమానించారు. మంచి ఫుడ్ లేదు. రేపు నా సాక్ష్యం చెప్తాను, మీరు ఎప్పుడు రాకుండా ఉండకూడదు, రావాలి. రేపు నా సాక్ష్యం చెప్పకూడదు. చాలా మంది నిందించారు, అవమానించారు. కానీ మంచి ఫుడ్ ఉండేది కాదు, మంచి డ్రెస్ ఉండేది కాదన్నా. నా మమ్మీ మేము కింద పడుకునేవాళ్ళం. కింద పడుకున్నప్పుడు మమ్మీ మా పక్కన కూర్చొని రాత్రి మేము నిద్రపోతున్నప్పుడు మా పక్కన మోకాలు కూర్చొని ఏడ్చి మమ్మీ కంటి నుంచి వచ్చే ప్రతి ఒక్క కన్నీరు కూడా మా చంప మీద పడేది. ఆ నీరు, ఆ కన్నీటిని నేను లేచేవాడు. చూస్తే మమ్మీ మా పక్కన కూర్చొని మొక్కలు ఏడుస్తున్నారు. దేవా, నువ్వు మాకు ఇచ్చావయ్యా, ఈ బిడ్డని పోషించలేకపోతున్నావు, నువ్వే నడిపించు, నువ్వే కాపిడిగా నడిపించు. ప్రతిరోజు మా తలపైన చేపట్టి ఈయనొక ప్రవక్త, ఈయనొక అభిషక్తుడు. మేము మంచి అల్లరి పిల్లలు, కానీ అల్లరికి ఉన్నా సరే మమ్మల్ని చూసి చెప్పేవాళ్ళు, వీళ్ళు దీవించబడతారు, వీళ్ళు ఆశీర్వదించబడతారు, వీళ్ళు ఎక్కడ వెళ్ళిన ఆశీర్వాదం, మీరు అడుగు పెట్టే ప్రతి చోట ఆశీర్వాదం. వీళ్ళు దీవిస్తారు, బలపరుస్తారు, అభిషేకిస్తారు. మీ మాటలు పలికితేనే ఉంటారు. ఆమె చెప్పండి, ఏం జరిగిందంట? ఆ రోజు అల్లరి ఉన్న మమ్మల్ని చూసి మంచి మాటలు పలికినందుకు ఆ జీవముగా మాలో పనిచేసింది. కాబట్టి ఈ రోజు మీ అందరూ ముందు ఒక సాక్షిగా వాక్యం మాట్లాడుతున్నారు. ఈ రోజు మీరు పలికితే మీరు కార్యాన్ని చూడబోతున్నారు, మీరు మాట్లాడితే కార్యం చూడబోతున్నారు. అందుకే బైబిల్లో మీకు కనీసం ఆదగించంత విశ్వాసం ఉన్నట్లయితే, విశ్వాసం ఉంటే మీ పిల్లల్ని చూసి ఈ పిల్లలు దీవించబడతారు. చెప్పండి. మీ శరీరంలో ఉన్న బలహీనత చూసి చెప్పండి, నా శరీరం బలపరచబడబోతుంది. మీ రోగం చూసి చెప్పండి, నా రోగం స్వస్థతపరచబడబోతుంది. బైబిల్లో ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలగబోతుంది అని కాదు, మనకి స్వస్థత కలిగింది. ఈ రాత్రి ఎంతమంది నమ్ముతున్నారు? మీరు స్వస్థత పొందుకున్నారు, మీరు విడుదల పొందుకున్నారు. నేను చెప్పబడిన మాట ద్వారా మీరు అద్భుతం పొందుకున్నారు. అమ్మా, దేవుడు చేస్తున్న దేవుడు కాదు, దేవుడు చేసిన దేవుడు. దేవుడు ఎవరమ్మా? ఒకే ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. చెప్పిన వద్దా? గట్టిగా. రోమపత్రిక 8వ అధ్యాయం ముగిస్తున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. Romans 8:32. స్పీడ్గా. Romans 8:32. స్పీడ్గా. Romans 8:32. తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనని అప్పగించిన వాడు. ఆమె సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు. ఇప్పుడు యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఏం చేశారంట? మనకి గట్టిగా చెప్పండి, అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు యేసుతో పాటు
సమస్తము ఎందుకు. అప్పుడు యేసు వస్తే యేసుతో పాటు అన్ని వస్తుందో కొంచెం వస్తున్నారు. ప్రశాంత్ జోస్ గారు ఈ ఊర్లో వచ్చారు అని చెప్పగానే ప్రశాంత్ జోస్ గారు వాళ్ళ చెయ్యి వచ్చిందని చెప్తారా, కాలు వచ్చిందని చెప్తారా? ప్రశాంత్ జోస్ గారు వచ్చారు అని చెప్తే దానికి అర్థం ప్రశాంత్ జోస్ శరీరం మొత్తం అంటే దేవుడు వచ్చారంటే దేవుని ప్రసన్నత వచ్చిందంటే దేవుడిలో ఉన్న సంపూర్ణత. పొందుకోండి 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 పొందుకోండి. ఆయనలో ఉన్న సమస్తము మీరు పొందుకుంటున్నారు. ఆయన ఉన్న స్వస్థత, ఆయన ఉన్న విడుదల, ఆయన ఉన్న అద్భుతం. ఇప్పుడే దురాత్మ శక్తులు యేసు నామములో అగ్ని 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 ప్రతి ఒక్క దురాత్మ శక్తి, చాతమని శక్తి, ఆయన ప్రసన్నత ఇక్కడ వచ్చిందని నమ్మిన వారు మాత్రం గట్టిగా చంపుకుంటూ ఆరాధన చేస్తున్నాయని మీలో కనబడుతున్న దురాత్మ చాతమని క్రియలు అగ్ని ఉందని పారిపోతుంది. గట్టిగా పొందుకో కృప, పొందుకో 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 అగ్ని. పొందుకోడమ్మా, పొందుకోండి 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 పొందుకోండి. బలమైన అగ్ని, బలమైన అభిషేకం, బలమైన కృప. పొందుకో పొందుకో. యేసులో ఉన్న సమస్తము మీరు పొందుకుంటున్నారు. యేసులో ఉన్న అగ్ని మీరు పొందుకుంటున్నారు. యేసులో ఉన్న విడుదల మీరు పొందుకుంటున్నారు. పొందుకో 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 పొందుకో. కొంతమంది ఉన్న దురాత్మ శక్తులు, కొంతమంది ఉన్న చాదమని శక్తులు అగ్ని. పొందుకో 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 పొందుకో. దేవుడు కృప మిమ్మల్ని పొందిస్తున్నారు. పొందుకోమా. బలమైన అభిషేకం. పొందుకోండి పొందుకోండి పొందుకోండి. కొంతమందిలో ఉన్న భయం ఇప్పుడు దేవుడు తొలగిస్తున్నారు. కొంతమందిలో ఉన్న ఓటమి తొలగిస్తున్నారు. కొంతమంది మీద అభిషేకం దేవుడు పొందిస్తున్నారు. యేసయ్య దేవుని ప్రేమ మీద తాగుతుంది. గట్టిగా కప్పుడుకోండి. పొందుకో 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 పొందుకో. యేసు స్వస్థత, యేసయ్య విడుదల ఈ రాత్రి మీరు అనుభవించబోతున్నారు. యేసులో ఉన్న అద్భుతం మీరు చూడబోతున్నారు. ఆయన ప్రేమ మిమ్మల్ని తాకుతుంది. ఇప్పుడే మీలో భయం నేను తొలగిస్తున్నాను. మీ వెనకాల ఉన్న చీకటి శక్తిని నేను తొలగిస్తున్నాను. యేసు నామములో పొందుకు అగ్ని. యేసు నామములో అభిషేకం ఇప్పుడే కుమ్మరించబడుతుందా, కుమ్మరించబడుతుందా, కుమ్మరించబడుతుందా. ఈ రాత్రి ఈ సమయంలో యేసు ప్రేమ బలమైన అగ్ని మీ మీద, బలమైన దేవుని ప్రసన్నత యేసయ్య హస్తం మిమ్మల్ని తాకుతుంది. మీ జీవితం ఇప్పుడే బలపరచబడుతుంది. గట్టిగా చెప్తున్నారు. కృప 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 కృప. జీసస్ ఈజ్ అలైవ్. యేసు సజీవుడిగా ఈ సంఘంలో నడిచి వస్తున్నారు. యేసయ్య ఇక్కడ నడిచి వస్తున్నారు. ఆయన స్వస్థత పొందుకో, ఆయన విడుదల పొందుకో, ఆయన అద్భుతం మీరు పొందుకో. ఈ రాత్రి మహాత్ముత మీరు చూస్తున్నారు. అగ్ని 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 అగ్ని. ఏం చూస్తున్నారో చూడద్దు. దేవుని ఆరాధన చేయండి. ఆరాధన చేసే వాళ్ళం కలిగిన ప్రతి వారికి ఇవ్వబడును. ఆమె చెప్పండి. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు నేను స్వస్థత పొందుకుంటాను. ఎప్పుడు స్వస్థత పొందుకున్నాను చెప్తామో అప్పుడు స్వస్థత పొందుకుంటారు. ఎప్పుడు విడుదల పొందుకున్నాను నమ్ముతారో అప్పుడు విడుదల పొందుకుంటారు. ఇది మీ విశ్వాసంలో దేవుడు కార్యాలు చేయబోతున్నారు. నమ్మి వారు చేయడానికి ఆయనతో పాటు సమస్తమైన
నిలబడద్దు, నేను అక్కడ కూర్చో. దేవుడు చెప్తున్నాను, మీ లైఫ్లో లేదని బాధపడుతున్నది మీ చేతికి దేవుడు త్వరగా ఇవ్వబోతున్నాడు. దేవా ఏ ప్రభు లేదు అని అనుకొని మీ ఇంటికి వచ్చారు, ఆ లేదు అనే విషయం దేవుడు మీ చేతికి త్వరగా ఇవ్వబోతున్నారు. అసాధ్యమైన ప్రతి విషయం మీ లైఫ్లో సాధించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నమ్మిన వాళ్ళు గట్టిగా మీ కడుపుని దేవుడు టచ్ చేస్తున్నారు. దేవుడికి అద్భుతం మీరు చూడబోతున్నారు. ఆలస్యంగా ఉన్న పరిస్థితిని దేవుడు సాధ్యపరుస్తున్నారు. వార్తన దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరంలో ఒక గొప్ప సంతోషకరమైన కార్యం మీ జీవితంలో దేవుడు చేయబోతున్నారు. మీ లోపల ఆలోచన ఏంటి నెక్స్ట్ అని ఒకలాంటి కన్ఫ్యూషన్ ఉంది. ఆ కన్ఫ్యూషన్ దేవుడు తీసేస్తున్నారు. మీ లోపల